తెలిసి కూడా గిన్ని గిన్ని అప్పులు చేసుకుంటా పోతే చివరికి రోడ్డు పాలైతాం అందరం కలిసి. వదినే ఇన్ని రోజులు బాధ్యత లేకుండా తిరిగిన నేను ఏది అడుగుతుంది ఎప్పుడు అడుగుతా అప్పుడు ఏది కావాలంటే తీసుకొచ్చి ఇచ్చిండు మా అన్న. అసలు ఎట్లకెళ్ళి తెచ్చిండు ఏం చేసి తీసుకొచ్చిండు అవి ఏం అర్థం చేసుకోకుంటున్నా. కానీ ఇప్పుడు అర్థమవుతుంది వదినే మీరు ఎంత బాధపడుతుందో. సారీ అన్న, ఈ కాడ నుంచి నేనన్నా పని చేసుకుంటా నీకు సహాయంగా ఉంటా అన్న. ఉన్నప్పుడు కట్టుకున్నామన్నా, ఈ బాధలు మనకు అద్దన్న. ఇంకొకసారి మిమ్మల్ని ఏది అడగన్నా. సారీ అన్న వదినే, సారీ వదిన మిమ్మల్ని అర్థం చేసుకున్నాను. ఇన్ని రోజులు ఇంట్లో పరిస్థితి నేను కూడా అర్థం చేసుకోలేదు. రేపటి నుంచి వెళ్ళి కాలేజ్ వచ్చి ఇంటి దగ్గర ట్యూషన్స్ చెప్తా వదినే. మీకు ఏదైనా సాయం చేస్తా, బాధపడకపోతే. కష్టపడి అందరం పని చేసుకోవాలి, అనవసరపు ఖర్చులు పెట్టద్దు, అప్పులు ఎక్కువ చేయొద్దు. అప్పుడే అందరి జీవితాలు మంచిగా ఉంటాయి. సరే వదినే.